పహల్గామ్ ఉగ్రదాడిలో పాల్గొన్న టెర్రరిస్టుల ఆచూకీని భారత ఆర్మీ గుర్తించినట్లు తెలుస్తోంది. ఉగ్రవాదులు పీర్పంజాల్ అడవుల్లో తలదాచుకున్నట్లు ఆర్మీ గుర్తించింది. దీంతో డ్రోన్లు, స్నీఫర్ డాగ్లతో ఆర్మీ గాలింపు చర్యలు ముమ్మరం చేసింది. మరోవైపు ఎన్ఐఏ 7 ఉగ్రవాదుల మూలాలు ట్రాక్ చేస్తోంది. టూర్ ఆపరేటర్లు, హోటల్ యజమానులను విచారించింది. ఈ క్రమంలోనే బైసరన్ వ్యాలీలో కొన్ని ఆధారాలు దొరికినట్లు సమాచారం. పహల్గామ్ ఉగ్రదాడిలో పాల్గొన్న టెర్రరిస్టుల ఆచూకీని భారత ఆర్మీ గుర్తించినట్లు తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, పాల్గొన్న టెర్రరిస్టుల ఆచూకీని భారత ఆర్మీ కనిపెట్టినట్లు తెలుస్తుంది. ఉగ్రవాదులు పీర్పంజాల్ అడవుల్లో తలదాచుకున్నట్టు కూడా ఆర్మీ గుర్తించింది. దీంతో డ్రోన్లు, స్నైపర్ ట్యాగులతో పాటు ఆర్మీ గాలింపు చర్యలు ముమ్మరం చేస్తుంది. మరోవైపు ఎన్ఐఏ 7 ఉగ్రవాదుల మూలాలు కూడా ట్రాక్ చేసినట్టు కూడా తెలుస్తుంది. టూర్ ఆపరేటర్లు, ముఖ్యంగా పెహల్గామ్ లో ఘటన జరిగిన నాటి సందర్భంలో ఎవరెవరు టూర్ ఆపరేటర్లు పెహల్గామ్ చేరుకున్నారో, పెహల్గామ్ లో ఉన్న టూర్ ఆపరేటర్లతో పాటు ఎవరైతే టూరిస్టులు తీసుకెళ్లారో వారు తీసుకెళ్లిన వారితో పాటు హోటల్ యజమానులను సైతం కూడా విచారించినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే బైసరన్ వ్యాలీలో కొన్ని ఆధారాలు కూడా దొరికినట్టు ఎన్ఐఏ చెప్తుంది. ఎన్ఐఏ తాజాగా ఈ కేసును తమ స్వాధీనం చేసుకుంది. కేసుకు సంబంధించిన అంశంలో ఇప్పటి వరకు ఎవరైతే జమ్మూ కాశ్మీర్ పోలీసులు కావచ్చు, అటు ఆర్మీ సేకరించిన సిబ్బంది సేకరించిన ఆధారాలతో పాటు తాజాగా ఎన్ఐఏ రంగంలో దిగిన నేపథ్యంలో మొత్తం గాలింపు చర్యలు కూడా ముమ్మరం చేసింది. మరోవైపు ఆర్మీని కూడా కొంత కట్టుదిట్టంగా చేయడంతో పాటు జమ్మూ కాశ్మీర్ పోషాన్లో ఉగ్రవాది అన్నాన్ షఫీ ఇల్లు సైతం కూడా భారత ఆర్మీ కూల్చివేయడం జరిగింది. ఉగ్రవాదులు ఏదైతే 22 పెహల్గామ్ లో జరిగిన దాడిలో ఎవరైతే పాల్గొన్నారో వారికి సహకరించిన వారి నివాసాల పట్ల కూడా భారత ఆర్మీ అత్యంత కఠినంగా వ్యవహరిస్తుంది. ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ పరిసర ప్రాంతంలో దాదాపు 4 నుంచి 5 ఇళ్లను కూల్చివేసింది. వారంతా కూడా ఉగ్రవాదులకు సింపథైజర్స్ గా ఉన్నారు. వారు నాటి సందర్భంలో కూడా వారు పనిచేసినట్టు చెప్తున్న నేపథ్యంలో తాజాగా ఎన్ఐ దూకుడు పెంచడంతో ముఖ్యంగా అడవుల్లో అయితే జల్లడబడుతున్నారు. ప్రధానంగా హెలికాప్టర్లతో పాటు అదేవిధంగా అణువణువు కూడా జల్లడబడుతున్న నేపథ్యంలో నాటి సందర్భంలో ఎవరైతే ఉగ్రవాదులు ఇందులో ఈ దాడిలో పాల్గొన్నారో ముఖ్యంగా వారిని టార్గెట్ గా చేస్తూ ఈ విచారణ అయితే మరింత వేగవంతం జరుగుతుంది. ఆమె అలాగే సతీష్, బైసరన్ వ్యాలీలో కొన్ని ఆధారాలు దొరికినట్లు కూడా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించిన దగ్గర అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా బైసరన్ ఎక్కడైతే వ్యాలీలో మొదట ఉగ్రముఖులు దాడి చేస్తారో ప్రధానంగా అక్కడ కొంతమంది దుస్తులు ధరించి వారిని మిస్కమ్యూనికేట్ చేసే పరిస్థితి కూడా నా సందర్భం ఉంది. అక్కడ చూసిన వాళ్ళంతా కూడా అదే అంశాన్ని చెప్తున్న నేపథ్యం. అయితే ప్రధానంగా ఏ దారి గుండా కూడా వీరంతా ముందు టార్గెట్ గా ఇక్కడ ఫిక్స్ అయ్యారు. నా సందర్భంలో కొంతమంది అక్కడ ఎవరైతే సాక్షులు ఉన్నారో, కుటుంబాలను కోల్పోయిన వారు మహిళలు ఉన్నారో వారు కొందరు మాత్రం తమను మిస్గైడ్ చేశారు, కొంతమంది కావాలని ఇక్కడ ఏం జరగట్లేదనే కోణంలో చెప్తున్న నేపథ్యం. కొత్తగా వారు అక్కడ షాపులు పెట్టుకున్నవారా లేదంటే బయట నుంచి వచ్చి ఆ ఒక్క రోజుకు దాడికి సంబంధించిన అంశంలో వారి పాత్ర కూడా ఉందనే కోణంలో కూడా విచారణ చేస్తున్న నేపథ్యం. ముఖ్యంగా వారికి సంబంధించి ఆ సందర్భంలో ఆ పరిసర ప్రాంతాల్లో ఏమైనా సెల్ ఫోన్ కి సంబంధించిన ఆధారాలు కావచ్చు, డేటాకి సంబంధించిన అంశాలు కావచ్చు, నా సందర్భంలో సిగ్నల్స్ కి ట్రేసింగ్ సంబంధించిన అంశాలు కావచ్చు, ఏ గుట్టల నుంచి ఏ అడవుల నుంచి వచ్చారనే కోణంలో కూడా అయితే కొంత విచారణ అయితే ముమ్మరం చేస్తున్నారు. దాంతో పాటు షాప్ కీపర్స్ గా ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన మొబైల్ డేటాలు సైతం, మొబైల్ కి సంబంధించిన కాంటాక్ట్ సైతం కూడా సెర్చ్ చేసినట్టు కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే ఎన్ఐఏ కొంత దూకుడు పెంచినట్టు కూడా తెలుస్తుంది. ఆమె అలాగే ఇప్పటికే టూర్ ఆపరేటర్లు అలాగే హోటల్ యజమానులు కూడా విచారించారు కదా, మరి వారి దగ్గర నుంచి ఏమైనా కీలక సమాచారాన్ని రాబట్టారా? ఖచ్చితంగా మొత్తానికి అయితే టూర్ ఆపరేటర్లతో పాటు ప్రధానంగా ఎవరైతే పెహల్గామ్ తీసుకెళ్తారో, ప్రధానంగా పెహల్గామ్ మెయిన్ ప్లేస్ నుంచి వీరు బైసరన్ వ్యాలీకి వెళ్ళిన దగ్గరలో దాదాపు 15 కిలోమీటర్ల మేర కూడా దారి పొడవు ఉంటుంది. అక్కడికి కేవలం గుర్రాల మీద కావచ్చు, కాలినడకన వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ముందే ఇంతమందిని అక్కడ ఉన్నారంటూ ఎవరు సమాచారం ఇచ్చారనే కోణంలో కూడా కొన్ని చేస్తున్నారు. ముఖ్యంగా టూర్ ఆపరేటర్లకు సంబంధించి, హోటల్ యాజమాన్లకు సంబంధించి వారు ఆ టైంలో అక్కడికి వెళ్తున్నారో లేకపోతే టూరిస్టులకు సంబంధించి ముఖ్యంగా టూర్ ఆపరేటర్లు ఎవరైతే వీళ్ళని కమ్యూనికేట్ అయ్యి వారిని అక్కడికి తీసుకెళ్లారనే సందర్భంలో కూడా కొంత విచారణ జరుగుతుంది. కొంతమంది టూర్ ఆపరేటర్ల నుంచి కూడా అలాంటి సమాచారాన్ని ఎన్ఐఏ సేకరించిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే దానిలో భాగంగానే ఈ రోజు పెహల్గామ్ ప్రాంతంలో కూడా కొంత ఎన్ఐఏ అనేక ప్రాంతాల్లో కూడా దర్యాప్తు చేస్తూ విచారణ చేస్తూ ముందుకు వెళ్తున్న సందర్భం ఖచ్చితంగా టూర్ ఆపరేటర్లు కావచ్చు, హోటల్ యజమానులు కావచ్చు, పరోక్షంగా ప్రత్యక్షంగా పాల్గొనకపోయినప్పటికీ కూడా వారికి ఉన్న సమాచారం కావచ్చు, ముఖ్యంగా
ఉగ్రముఖల కదలికలకు సంబంధించిన అంశాలు కావచ్చు వారి దృష్టికి వచ్చినట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సతీష్. Ngapain? Ngapain di situ? Kita live. Hah?